ఎంపీ ఎంవివి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను. నేను బాధితులు బోడు మంది ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పలేం, అంటే బాగుండదు ఇవన్నీ చెప్తే. నా ఎదురుగుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు. మీకు కావాలంటే ఎవిడెన్స్ వస్తే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను, మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను. ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కూడా నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్ళటం మేము ఎప్పుడు చేయలేదు. ఎంతోమంది మా ప్రాజెక్టుల ముందు మాట్లాడారు, ఏ రోజు మేము ఖండన కూడా చేయలేదు. ఏదో మాట్లాడుకోని అని చెప్పేసి అన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారికి ఒకటి చెప్తా ఉన్నా, మీరు ప్రజల్లో ఒక గౌరవం ఉంది మీకు, అంటే మాకు పోయింది ఇప్పుడు, మాకు గౌరవం అయితే మాకు లేదు. ప్రజల్లో గౌరవం ఉంది, గౌరవాన్ని కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మీకు 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ ఇంకోసారి పదవులకు వచ్చేయడం కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీకు చెప్తా ఉన్నా. మీరు గమనిస్తారు, ఈసారి ఎలక్షన్లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతా ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను. ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్న మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో చెత్త కార్తీ కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క, ఏంటి మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోతుంది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏం చెప్పాలి అతన్ని? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు ఈ వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం అతని గురించి. ఎందుకంటే మా సోదరులు మా సన్నిహితులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి. నేను కూడా వద్దని చెప్పాను, ఆడేది మాట్లాడుకోమని. వీళ్ళందరూ కూడా ఖండించమని చెప్తే ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము 40 రోజుల నుంచి నేను విశాఖపట్నం ఈస్ట్ అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకుని చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 3 పూట్ల భోజనం చేస్తున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మేము అంతా సంతోషంగా ఉన్నాం, మాకు హెల్త్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి అన్నీ అని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 50 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వంలో ఇవాళ గౌరవ మేయర్ గారు దయ వల్ల, మా కార్పొరేటర్ దయ వల్ల ప్రతి వార్డులో కూడా అద్భుతమైన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తార్ రోడ్లు, అద్భుతమైన పార్కులు ఇవాళ డెవలప్ చేశారు. ఏ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ బీచ్ రోడ్లు కానీ మీరు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నాన్ని చూడండి, ఈ 3 సంవత్సరాలు చూడండి విశాఖపట్నాన్ని. అద్భుతమైన పరిపాలన జరిగింది విశాఖపట్నంలో. అన్ని రోడ్లు అభివృద్ధి చేసాం, అన్ని ప్రాంతాల